Jungle. Audio Jungle. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఎడ్యుకేషనల్ బ్లాగ్స్. ఈరోజు మనం 8th క్లాస్ మ్యాథ్స్ సెకండ్ చాప్టర్ అయిన లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ నుండి ఎక్సర్సైజ్ 2.5 నేర్చుకుందాం. ఎక్సర్సైజ్ 2.5లో ఫస్ట్ వన్, సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్. మనము ఈ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ చూడండి, n/5 మైనస్ 5/7 ఈజ్ ఈక్వల్స్ టు 2/3. ఈ సమ్ని సాల్వ్ చేద్దాం. ముందుగా ఈ ఈక్వేషన్లో ఉన్న ఫ్రాక్షన్స్ని మనము ఒక సైడ్కి రాసుకుందాం. అలా రాసుకొని క్రాస్ మల్టిప్లికేషన్ చేయడం ద్వారా ఈ సమ్ని సాల్వ్ చేయొచ్చు. n/5 ఈజ్ ఈక్వల్స్ టు 2/3. ఈ మైనస్ 5/7ను రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ 5/7 అవుతుంది కదా. సో ప్లస్ 5/7. ఇప్పుడు మనము ఈ టూ ఫ్రాక్షన్స్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. ఇలా ఈజ్ ఈక్వల్స్ టు 7 × 2 ప్లస్ ఉంది కదా, ప్లస్ 3 × 5 by 3 × 7. n/5 రాసుకుందాం. నెక్స్ట్ n/5 ఈజ్ ఈక్వల్స్ టు 7 2s 14 ప్లస్ ఉంది కదా, సో ప్లస్ 5 3s 15 by 3 7s 21 ఈజ్ ఈక్వల్స్ టు 14 ప్లస్ 15 ఎంత అవుతుంది, 29 కదా. సో 29/21. n/5 ఈజ్ ఈక్వల్స్ టు 29/21. సో ఇప్పుడు మనం n వాల్యూ కనుక్కుందాం. n ఈజ్ ఈక్వల్స్ టు 29/21. ఇక్కడ n/5 కదా, సో ఈ డివిజన్లో ఉన్న 5ను రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే మల్టిప్లికేషన్ అవుతుంది. సో 29/21 × 5 అవుతుంది. n ఈజ్ ఈక్వల్స్ టు 29 × 5/21. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 29 × 5 చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, 5 9s 45, 5 4 ఉంటుంది, 5 2s 10 ప్లస్ 4 14, 145/21. సో n ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది మనకు, 145/21. ఇదే ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, x/3 మైనస్ x/4 ఈజ్ ఈక్వల్స్ టు 14. ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేద్దాం. సొల్యూషన్, ఇక్కడ 3కి 4కి ఎల్సిఎం చేయలేము కాబట్టి ఇక్కడ కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. x/3 మైనస్ x/4 ఈజ్ ఈక్వల్స్ టు 14 కదా. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. x/3లోని న్యూమరేటర్ను మరియు x/4లోని డినామినేటర్తోనూ మరియు x/4లోని న్యూమరేటర్ను x/3లోని డినామినేటర్తోనూ మల్టిప్లికేషన్ చేస్తామన్నమాట. దీన్నే క్రాస్ మల్టిప్లికేషన్ అంటాము. సో 4 × x, ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ సింబల్ రాసుకుంటాం. నెక్స్ట్ 3 × x by 3 × 4 ఈజ్ ఈక్వల్స్ టు 14. 4 × x ఏమవుతుంది, 4x కదా, 4x మైనస్ ఉంది కదా, మైనస్ 3 × x 3x by 3 4s 12 ఈజ్ ఈక్వల్స్ టు 14. 4x మైనస్ 3x ఏమవుతుంది, x కదా, సో x/12 ఈజ్ ఈక్వల్స్ టు 14. ఇప్పుడు xని సాల్వ్ చేద్దాం. x ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ x/12 ఉంది కదా, ఇప్పుడు ఈ డివిజన్లోని 12ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే మల్టిప్లికేషన్ అవుతుంది కదా. సో 14 × 12 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్స్ టు 14 12 ఎంత, 168. ఇదే ఆన్సర్, 168. ఇదే ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, z/2 ప్లస్ z/3 మైనస్ z/6 ఈజ్ ఈక్వల్స్ టు 8. ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ 2కి 3కి xకి మనం ఎల్సిఎం చేయొచ్చు కదా. సో
2, 3, 6. ఎల్సిఎం చేస్తే 2 1s 3, 2 3s, 3 1s 3 1s, 2 into 3 is equals to 6. మనకి ఇక్కడ ఎల్సిఎం ఎంత వచ్చింది? 6 వచ్చింది కదా. 2 టేబుల్లో 6 ఎక్కడ వస్తుంది? 2 3s 6 కదా. సో 2 పైన ఉన్న న్యూమరేటర్ని 3తో మల్టిప్లై చేయాలి. 3 into z ప్లస్ ఉంది కదా. సో ప్లస్. నెక్స్ట్ 3 టేబుల్లో 6 ఎన్ని టైమ్స్ పోతుంది? 3 2 6 కదా. సో ఆ 2ని 3 పైన ఉన్న న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి. 2 into z. మళ్ళీ ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ రాసుకోవాలి. ఇక్కడ 6 1 6 కదా. 1ని 6 పైన ఉన్న న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి. సో 1 into z ఈజ్ ఈక్వల్స్ టు 8. is equals to 8. That is equals to 3z plus 2 into z 2z minus 1 into z z by 6 is equals to 8. ఇప్పుడు మనం 3z plus 2z చేస్తే ఎంత వస్తుంది? 5z వస్తుంది కదా. 5z మైనస్ z. ఇక్కడ ప్లస్ టర్మ్ ఉంది, ఇక్కడ ప్లస్ టర్మ్ ఉంది. కాబట్టి ఈ 2 టర్మ్స్ని ప్లస్ చేస్తే 5z వస్తుంది. మైనస్ z బై 6 ఈజ్ ఈక్వల్స్ టు 8. 5z మైనస్ z ఎంత అవుతుంది? 4z కదా. సో 4z బై 6 ఈజ్ ఈక్వల్స్ టు 8. ఇక్కడ మనం z వాల్యూని కనుక్కుందాం. z ఈజ్ ఈక్వల్స్ టు 8. ఈ 4/6ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే రెసిప్రోకల్ అవుతుంది కదా. సో ఇంటూ 6/4 అవుతుంది. సో ఇక్కడ క్యాన్సిలేషన్ పోతుంది చూడండి. 4 1s 4 2s. z ఈజ్ ఈక్వల్స్ టు 2 into 6. సో z ఈజ్ ఈక్వల్స్ టు 12. ఇదే ఆన్సర్. నెక్స్ట్ 4th వన్ చూడండి. 2p/3 మైనస్ p/5 ఈజ్ ఈక్వల్స్ టు 11 హోల్ 2/3. ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేద్దాం. సొల్యూషన్. ఇందులో ముందుగా 11 హోల్ 2/3 అనేది ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా. దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేద్దాం. 11 హోల్ 2/3 ఈజ్ ఈక్వల్స్ టు 3 11s 33, 33 ప్లస్ 2 35, 35/3 వస్తుంది మనకు. ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఏమవుతుంది? 2p/3 మైనస్ p/5 ఈజ్ ఈక్వల్స్ టు 11 హోల్ 2/3 వాల్యూ మనకు ఎంత వచ్చింది? 35/3 కదా. సో 11 హోల్ 2/3 అనే మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేస్తే మనకు 35/3 వచ్చింది కదా. సో 35/3 రాసుకుంటాం. ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఇలా వచ్చింది కదా. ఇప్పుడు 3కి 5కి ఎల్సిఎం చేయలేం కదా. కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఇక్కడ 3 5s 15. ఈ డినామినేటర్ని న్యూమరేటర్తోనూ, ఈ డినామినేటర్ని ఈ న్యూమరేటర్తోనూ మల్టిప్లై చేయాలి. 5 into 2p. ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ రాసుకుంటాం. నెక్స్ట్ 3 into p. 3 into p ఈజ్ ఈక్వల్స్ టు 35/3. నెక్స్ట్ 5 2s 10 కదా. సో 10p మైనస్ ఉంది కదా, మైనస్ 3 into p 3p అవుతుంది. బై 15 ఉంది కదా, 15 రాసుకుంటాం. ఈజ్ ఈక్వల్స్ టు 35/3. 10p మైనస్ 3p ఎంత అవుతుంది? 10 మైనస్ 3 7 కదా. సో 7p అవుతుంది. 7p/15 ఈజ్ ఈక్వల్స్ టు 35/3. ఇక్కడ కూడా క్రాస్ మల్టిప్లికేషన్, ఈ డినామినేటర్ని న్యూమరేటర్తోనూ, ఈ డినామినేటర్ని న్యూమరేటర్తోనూ మల్టిప్లై చేద్దాం. 3 into 7p ఈజ్ ఈక్వల్స్ టు 15 into 35. 7 3s 21, 3 7s 21p ఈజ్ ఈక్వల్స్ టు 15 into 35 ఎంత అవుతుంది మనకు? 525 అవుతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ p వాల్యూను కనుక్కుందాం. p ఈజ్ ఈక్వల్స్ టు 525. 21 అనేది pతో మల్టిప్లై ఉంది కదా. సో రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్ అవుతుంది. ఇక్కడ క్యాన్సిలేషన్ పోతుంది చూడండి. 21 1s 21 25s. 21 25s 525. సో p వాల్యూ మనకి ఎంత వచ్చింది? 25.
ఇదే ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. 9 హోల్ 1/4 ఈజ్ ఈక్వల్స్ టు y మైనస్ 1 హోల్ 1/3. ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనకు 2 మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి కదా. ఈ 2 మిక్స్డ్ ఫ్రాక్షన్స్ని కూడా మనం ముందుగా ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ 9 హోల్ 1/4 ఉంది కదా, దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేద్దాం. 4 9s 36, 36 ప్లస్ 1 37, 37/4. నెక్స్ట్ 1 హోల్ 1/3 ఉంది కదా, 3 1s 3, 3 ప్లస్ 1 4, 4/3. ఇలా మనకు మిక్స్డ్ ఫ్రాక్షన్స్ కాస్త ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు మనము ఈక్వేషన్ని ఇలా రాసుకుందాం. 9 హోల్ 1/4ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 37/4. 37/4 ఈజ్ ఈక్వల్స్ టు y మైనస్ 1 హోల్ 1/3ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేస్తే మనకు 4/3 వచ్చింది కదా. సో ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఇలా వచ్చింది. ఇప్పుడు 37/4 మైనస్ 4/3ని లెఫ్ట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ 4/3 అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు y. సో మనం ఈ ఈక్వేషన్ ఇలా కూడా రాసుకోవచ్చు. y ఈజ్ ఈక్వల్స్ టు 37/4 ప్లస్ 4/3. ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 3 ఇంటూ ఈ డినామినేటర్ని న్యూమరేటర్తో మల్టిప్లై చేద్దాం. 3 ఇంటూ 37, ఇక్కడ ప్లస్ ఉంది కదా, సో ప్లస్ 4. ఈ డినామినేటర్ని ఈ న్యూమరేటర్తో మల్టిప్లై చేద్దాం. 4 ఇంటూ 4 బై 4 ఇంటూ 3, 4 ఇంటూ 3. 337 ఎంత? 111. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ రాసుకుంటాం. 4 4s ఎంత? 16 బై 4 3s 12. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 111 ప్లస్ 16 చేస్తే మనకు 127 వస్తుంది బై 12. మనకు y వాల్యూ ఎంత వచ్చింది? 127/12. ఇదే ఆన్సర్. నెక్స్ట్ 6th వన్ చూడండి. x/2 మైనస్ 4/5 ప్లస్ x/5 ప్లస్ 3x/10 ఈజ్ ఈక్వల్స్ టు 1/5. ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేద్దాం. సొల్యూషన్. ఇందులో ముందుగా x టర్మ్స్ని ఒక సైడ్కి రాసుకుందాం. x/2 నెక్స్ట్ x/5 నెక్స్ట్ ప్లస్ x/5 నెక్స్ట్ ప్లస్ 3x/10 నెక్స్ట్ మైనస్ 4/5 ఈజ్ ఈక్వల్స్ టు 1/5. ఇప్పుడు ఈ 3x టర్మ్స్ని సింప్లిఫై చేద్దాం. ఇక్కడ 2కి 5కి 10కి ఎల్సిఎం చేద్దాం. 2, 5, 10 ఎల్సిఎం చేస్తే 2 1s 5, 2 5s. నెక్స్ట్ 5 టేబుల్ 5 1s 5 1s. 2 ఇంటూ 5 ఇది ఈక్వల్స్ టు 10 అవుతుంది. మనకి ఎల్సిఎం ఎంత వచ్చింది? 10 వచ్చింది కదా. సో ఇప్పుడు x/2లో 2 ఎన్ని టైమ్స్ చేస్తే 10 వస్తుంది? 2 5s 10 కదా. సో 5ని xతో మల్టిప్లై చేయాలి. 5 ఇంటూ ఎక్స్ ప్లస్ ఉంది కదా, సో ప్లస్ రాసుకుంటాం. నెక్స్ట్ 5ని ఎన్ని టైమ్స్ చేస్తే 10 వస్తుంది? 5 2s 10 కదా. సో 2 ఇంటూ ఆ 2ని 5 పైన ఉన్న న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి. 5 పైన న్యూమరేటర్ x ఉంది కదా, సో x రాసుకుందాం. నెక్స్ట్ ప్లస్ ఉంది కదా, ప్లస్ రాసుకుందాం. నెక్స్ట్ 10 1s 10 కదా, సో 1 ఇంటూ 10 పైన న్యూమరేటర్ 3x ఉంది కదా, 1 ఇంటూ ఆ 3xని ఇక్కడ రాసుకుందాం. 5 ఇంటూ x 5x ప్లస్ 2 ఇంటూ x 2x ప్లస్ 1 ఇంటూ 3x 3x అవుతుంది బై 10 ఈజ్ ఈక్వల్స్ టు 5x ప్లస్ 2x ప్లస్ 3x చేస్తే మనకి ఎంత వస్తుంది? 10x అవుతుంది. 10x బై 10. 10 10 క్యాన్సిల్ అయిపోతుంది. మనకేం మిగులుతుంది? x మిగులుతుంది. ఇప్పుడు
ఈ 3x టర్మ్స్ వాల్యూ మనకి ఎంత వచ్చింది, x వచ్చింది కదా. సో ఇప్పుడు ఈక్వేషన్ మనకి ఎలా అవుతుంది, ఈ 3x టర్మ్స్ వాల్యూ x కాబట్టి x మైనస్ 4/5 ఈజ్ ఈక్వల్స్ టు 1/5 రాసుకుంటాం. x మైనస్ 4/5 ఈజ్ ఈక్వల్స్ టు 1/5. ఇప్పుడు x వాల్యూ కనుక్కుందాం. x ఈజ్ ఈక్వల్స్ టు 1/5. ఈ మైనస్ 4/5ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ 4/5 అవుతుంది. ఇక్కడ ఎల్సిఎం చేద్దాం. 5కి ఎల్సిఎం చేస్తే 5 1s 5 1s. ఎల్సిఎం ఎంత వచ్చింది మనకు, 5 × 1 × 1 = 5 కదా. సో 5. ఇప్పుడు 5 ఎన్ని టైమ్స్ చేస్తే 5 వస్తుంది, 5 1s 5 కదా. సో 1 × 5 పైన ఉన్న న్యూమరేటర్ ఏంటి, 1. దీంతో మల్టిప్లై చేస్తాం కదా. సో ప్లస్కి ప్లస్ రాసుకుంటాం. మళ్ళీ సేమ్ 5 1s 5 కదా. సో 1 × 5 పైన ఉన్న న్యూమరేటర్ ఏంటి, 4 ఈజ్ ఈక్వల్స్ టు 1 1s 1 ప్లస్ 1 4s 4/5 ఈజ్ ఈక్వల్స్ టు 1 + 4 5 అవుతుంది కదా. సో 5/5. 5 1s 5 1s. సో ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చింది, 1 వచ్చింది. ఇదే ఆన్సర్. నెక్స్ట్ 7th వన్ చూడండి. x/2 మైనస్ 1/4 ఈజ్ ఈక్వల్స్ టు x/3 ప్లస్ 1/2. ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేద్దాం. ముందుగా ఈ x టర్మ్స్ని ఒక సైడ్కి రాసుకుందాం. x/2 ప్లస్ x/3ని లెఫ్ట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ x/3 అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ 1/2 మైనస్ 1/4ను రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ 1/4 అవుతుంది. ఈ 2, 3 అనేవి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కదా. సో ఎల్సిఎం చేయలేం కాబట్టి ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఈ న్యూమరేటర్ని ఈ డినామినేటర్తోనూ ఈ న్యూమరేటర్ని ఈ డినామినేటర్తోనూ మల్టిప్లికేషన్ చేస్తాం కదా క్రాస్ మల్టిప్లికేషన్లో. సో x × 3 మైనస్ ఉంది కదా. సో మైనస్ x × 2 బై 2 × 3 ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఎల్సిఎం చేద్దాం. 2కి 4కి 2 1s 2 2s 2 × 1 × 2 ఈజ్ ఈక్వల్స్ టు 4 వస్తుంది కదా. ఎల్సిఎం మనకు 2కి 4కి ఎల్సిఎం చేస్తే మనకు 4 వచ్చింది కదా. సో 2 టేబుల్లో 4 ఎన్ని టైమ్స్ పోతుంది, 2 2s కదా. ఆ 2ని 2 పైన ఉన్న న్యూమరేటర్తో మల్టిప్లై చేస్తాం కదా. సో 2 × 1 ప్లస్ ఉంది కదా, ప్లస్ 4 టేబుల్లో 4 ఎన్ని టైమ్స్ పోతుంది, 4 1s 4 కదా. సో ఆ 1ని 4 పైన ఉన్న న్యూమరేటర్తో మల్టిప్లై చేస్తాం కదా. సో 1 × 1 x × 3 3x అవుతుంది కదా. 3x మైనస్ x × 2 2x కదా. 2x బై 2 3s 6 ఈజ్ ఈక్వల్స్ టు 2 × 1 2 ప్లస్ 1 1s 1/4. 3x మైనస్ 2x ఎంత అవుతుంది, x కదా. x/6 ఈజ్ ఈక్వల్స్ టు 2 + 1 ఎంత అవుతుంది, 3 కదా. 3/4. ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఈ న్యూమరేటర్ను ఈ డినామినేటర్తోనూ ఈ న్యూమరేటర్ను ఈ డినామినేటర్తోనూ మల్టిప్లికేషన్ చేస్తాం. సో x × 4 ఈజ్ ఈక్వల్స్ టు 3 × 6. 4 × x × 4 4x అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు 3 6 18. మనము x వాల్యూ కనుక్కుందాం. x ఈజ్ ఈక్వల్స్ టు 18. 4 అనేది xతో మల్టిప్లై ఉంది కదా. సో 4ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్ అవుతుంది. 2 2s 2 9s. మనకు x వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ, x ఈజ్ ఈక్వల్స్ టు 9/2. ఇదే ఆన్సర్. నెక్స్ట్ 8th వన్ చూడండి. 2x మైనస్ 3 బై 3x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2/3. ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఈ ఈక్వేషన్స్లో బోత్ సైడ్స్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి కదా. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసి వీటిని ఈజీగా సాల్వ్ చేద్దాం. 2x మైనస్ 3 బై 3x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2/3.
దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 ఇంటూ 2x మైనస్ 3 3 ఇంటూ 2x మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు -2 ఇంటూ 3x ప్లస్ 2 -2 ఇంటూ 3x ప్లస్ 2. ఇప్పుడు 2 సైడ్స్ కూడా ఎక్స్పాండ్ చేద్దాం. అంటే బ్రాకెట్లో ఉన్న ఈ 2 టర్మ్స్ని కూడా 3తో మల్టిప్లై చేద్దాం. 3 ఇంటూ 2x ఏమవుతుంది, 6x అవుతుంది. మైనస్ ఉంది కదా, సో -3 3s 9 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ కూడా ఈ 2 టర్మ్స్ని ఈ 2తో మల్టిప్లై చేద్దాం. -2 ఇంటూ 3x -6x మైనస్ ఇంటూ ప్లస్ 2 డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కదా, సో మనకు మైనసే వస్తుంది. మైనస్ ఇంటూ ప్లస్ -2 2s 4 అవుతుంది. ఇప్పుడు ఈ ఎక్స్ టర్మ్స్ని ఒక సైడ్కి కాన్స్టాంట్ని మరొక సైడ్కి రాసుకుందాం. 6x ఈ 6x -6xని లెఫ్ట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే +6x అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు -4 -9ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే +9 అవుతుంది. నెక్స్ట్ 6x ప్లస్ 6x ఏమవుతుంది, 12x కదా. 12x ఈజ్ ఈక్వల్స్ టు -4 + 9 అంటే 9 - 4 చేస్తాం కదా, డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కదా, సో సబ్ట్రాక్షన్ చేస్తాం కదా. 9 - 4 చేస్తే ఆన్సర్ 5 వస్తుంది. బిగ్ నెంబర్కి ఏ సైన్ ఉంటే మనం అదే సైన్ రాసుకుంటాం కదా. బిగ్ నెంబర్ 9కి ప్లస్ సైన్ ఉంది కాబట్టి ఇక్కడ +5 వస్తుంది. ఇక్కడ మనం x వాల్యూని కనుక్కుందాం. x ఈజ్ ఈక్వల్స్ టు 5. 12 అనేది xతో మల్టిప్లై ఉంది కదా, సో రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్ అవుతుంది. సో x వాల్యూ ఎంత వచ్చింది మనకు, 5/12. ఇదే ఆన్సర్. నెక్స్ట్ 9th వన్ చూడండి. 8p - 5/7p + 1 ఈజ్ ఈక్వల్స్ టు -2/4. ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ -2/4 ఉంది కదా, -2/4ని క్యాన్సలేషన్ చేయొచ్చు మనం. 2 1s 2 2s అవుతుంది. ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఎలా వస్తుంది, 8p - 5/7p + 1 ఈజ్ ఈక్వల్స్ టు 1/2 వస్తుంది. ఇది కూడా సేమ్ 8th ప్రాబ్లం లాగానే ఇక్కడ కూడా మనకు బోత్ సైడ్స్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి కదా, సో క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాము. 2ని 8p - 5తో మల్టిప్లై చేద్దాం. 2 ఇంటూ 8p - 5 8p - 5 ఈజ్ ఈక్వల్స్ టు ఈ 1ని 7p + 1తో మల్టిప్లై చేద్దాం. 1 ఇంటూ 7p + 1 ఇలా క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఈ బ్రాకెట్లో ఉన్న 8p - 5 ఈ 2 టర్మ్స్ని కూడా 2తో మల్టిప్లై చేద్దాం. 2 8s 16 కదా, 16 2 ఇంటూ 8p ఏమవుతుంది, 16p అవుతుంది. -2 5s 10 ఈజ్ ఈక్వల్స్ టు 1ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా సేమ్ నెంబర్ వస్తుంది కదా, సో 1 ఇంటూ 7p 7p ప్లస్ 1 1s ఇక్కడ -2/4ని క్యాన్సలేషన్ చేస్తే మనకు -1/2 వస్తుంది కదా. ఇక్కడ కూడా -1తో మనం మల్టిప్లై చేస్తాం. సో ఇక్కడ -1 ఉంది, ఇక్కడ +7p ఉంది కాబట్టి డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కదా, సో ఆన్సర్ -1ని +7pతో మల్టిప్లై చేస్తే -7p వస్తుంది. ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కదా, -1 ఇంటూ 1 1. ఇప్పుడు ఈ 2p టర్మ్స్ని కూడా ఒక సైడ్కి రాసుకుందాం. ఈ కాన్స్టాంట్ని మరొక సైడ్కి రాసుకుందాం. 16p -7pని లెఫ్ట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే +7p అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు -1 -10ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే +10 అవుతుంది. 16p + 7p చేస్తే మనకు 23p వస్తుంది. ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మైనస్ ప్లస్ 2 డిఫరెంట్ సైన్స్ కదా, సో ఇక్కడ 10 - 1 సబ్ట్రాక్షన్ చేయాలి కదా. 10 - 1 చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, 9 వస్తుంది. 10 - 1 చేస్తే 9 వస్తుంది. బిగ్ నెంబర్కి ఏ సైన్ ఉంటే ఆ సైన్ రాసుకుంటాం కదా, సో +9 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ p ఈజ్ ఈక్వల్స్ టు 9. 23 అనేది pతో మల్టిప్లై ఉంది కదా, సో రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్ అవుతుంది. సో p వాల్యూ మనకి ఎంత వచ్చింది, 9/23. ఇదే ఆన్సర్. నెక్స్ట్ 10th వన్ చూడండి. 7y + 2/5 ఈజ్ ఈక్వల్స్ టు 6y - 5/11. ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ కూడా ఈ 2 సైడ్స్ ఫ్రాక్షన్ ఫామ్లో ఉన్నాయి కదా,
ఇక్కడ కూడా మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఇలా ఈ డినామినేటర్ని న్యూమరేటర్తోనూ ఈ డినామినేటర్ని ఈ న్యూమరేటర్తోనూ మల్టిప్లై చేద్దాం. సో 11 ఇంటూ 7y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇంటూ 6y మైనస్ 5 ఇప్పుడు ఈ బోత్ సైడ్స్ ఎక్స్పాండ్ చేద్దాం. ఈ టూ టర్మ్స్ని 11తో మల్టిప్లై చేద్దాం. 11 ఇంటూ 7y ఏమవుతుంది? 11 7s 77y ప్లస్ ఉంది కదా, ప్లస్ 11 2s 22 ఈజ్ ఈక్వల్స్ టు 5 6 30 కదా, 30y మైనస్ ఉంది కదా, మైనస్ 5 5s 25. ఇప్పుడు ఈ టూ y టర్మ్స్ని ఒక సైడ్కి రాసుకుందాం, ఈ కాన్స్టాంట్ని ఇంకో సైడ్కి రాసుకుందాం. 77y ప్లస్ 30yని లెఫ్ట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 30y అవుతుంది. మైనస్ 30y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 25 ప్లస్ 22ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 22 అవుతుంది. 77y మైనస్ 30y సబ్ట్రాక్షన్ చేస్తే మనకు 47y వస్తుంది. ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, సో టూ సేమ్ సైన్స్ ఉన్నప్పుడు మనం ప్లస్ చేస్తాం కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, సో 25 ప్లస్ 22 చేస్తే మనకు ఆన్సర్ 47 వస్తుంది. ఇక్కడ మైనస్ సైన్ ఉంది కాబట్టి మైనస్ సైన్ రాసుకుంటాం. నెక్స్ట్ y వాల్యూ కనుక్కుందాం. y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 47/47 అనేది yతో మల్టిప్లై ఉంది కదా, సో రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్ అవుతుంది. సో 47 క్యాన్సిల్ అవుతుంది. ఆన్సర్ ఎంత వస్తుంది? -1. y వాల్యూ మనకి ఎంత వచ్చింది? -1. ఇదే ఆన్సర్. నెక్స్ట్ 11th వన్ చూడండి. x ప్లస్ 5/6 మైనస్ x ప్లస్ 1/9 ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ 3/4. ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేద్దాం. ముందుగా ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న 6ని 9ని ఎల్సిఎం చేద్దాం. 6కి 9కి ఎల్సిఎం చేస్తే మనకు 3 2 6 3 3s 9 3 ఇంటూ 2 ఇంటూ 3 3 2 6 6 3s 18. ఎల్సిఎం మనకి ఎంత వచ్చింది? 18 వచ్చింది కదా. 6ని ఎన్నిసార్లు చేసి 18 వస్తుంది? 6 3s 18 కదా, సో 3ని 6 పైన ఉన్న న్యూమరేటర్తో మల్టిప్లై చేస్తాం కదా, ఇంటూ ఎక్స్ ప్లస్ 5. నెక్స్ట్ మైనస్ సైన్ ఉంది కదా, మైనస్ రాసుకుంటాం. నెక్స్ట్ 9 ఎన్నిసార్లు చేస్తే 18 వస్తుంది? 9 2s 18 కదా, సో 2ని 9 పైన ఉన్న న్యూమరేటర్తో మల్టిప్లై చేస్తాం కదా, 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 3/4. ఈ టూ టర్మ్స్ని 3తో మల్టిప్లై చేద్దాం. 3 ఇంటూ ఎక్స్ 3x ప్లస్ 3 5s 15 మైనస్ ఉంది కదా, మైనస్ ఈ టూ టర్మ్స్ని 2తో మల్టిప్లై చేద్దాం. 2 ఇంటూ ఎక్స్ 2x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 1s 2/18 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 3/4. ఎక్స్ ప్లస్ 3/4. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ 3x మైనస్ 2x ఉంది కదా, ప్లస్ 3x మైనస్ 2x చేస్తే మనకి ఎంత వస్తుంది? ఆన్సర్ x వస్తుంది. నెక్స్ట్ ప్లస్ 15 మైనస్ 2 చేస్తే అంటే 15 మైనస్ 2 13 వస్తుంది /18 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 3/4. ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 4ని ఎక్స్ ప్లస్ 13తో మల్టిప్లై చేద్దాం. 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 13 ఈజ్ ఈక్వల్స్ టు 18ని ఎక్స్ ప్లస్ 3తో మల్టిప్లై చేద్దాం. 18 ఇంటూ ఎక్స్ ప్లస్ 3. ఈ టూ టర్మ్స్ని 4తో మల్టిప్లై చేద్దాం. 4 ఇంటూ ఎక్స్ 4x ప్లస్ ఉంది కదా, ప్లస్ 4 13s 52 ఈజ్ ఈక్వల్స్ టు ఈ టూ టర్మ్స్ని 18తో మల్టిప్లై చేద్దాం. 18 ఇంటూ ఎక్స్ 18x ప్లస్ ఉంది కదా, ప్లస్ 18 3s 54. ఇప్పుడు ఈ ఎక్స్ టర్మ్స్ని ఒక సైడ్కి రాసుకుందాం. 4x ప్లస్ 18xని లెఫ్ట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 18x అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు 54 ప్లస్ 52ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 52 అవుతుంది.
4x మైనస్ 18x అంటే ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తాం కదా. సో 18 మైనస్ 4 ఎంత అవుతుంది? 14 అవుతుంది. 14x అవుతుంది. బిగ్ నెంబర్కి ఏ సైన్ ఉంటే ఆ సైన్ రాసుకుంటాం కదా. సో మైనస్ 14x ఇది ఈక్వల్స్ టు 54 మైనస్ 52 చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 2 వస్తుంది. సో ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? ఎక్స్ ఇది ఈక్వల్స్ టు 2 మైనస్ 14 అనేది ఎక్స్తో మల్టిప్లై ఉంది కదా. సో రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్ అవుతుంది. సో మైనస్ 14 అవుతుంది. 2 1s 2 7s. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకు? 1 మైనస్ 7. సో ఎక్స్ ఇది ఈక్వల్స్ టు మైనస్ 1/7. ఇదే ఆన్సర్. నెక్స్ట్ 12th వన్ చూడండి. 3t ప్లస్ 1/16 మైనస్ 2t మైనస్ 3/7 ఈజ్ ఈక్వల్స్ టు t ప్లస్ 3/8 ప్లస్ 3t మైనస్ 1/14. ఈ సమ్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ మనకు 16కి 7కి ఎల్సిఎం పోదు కాబట్టి మనము ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 16 7s 112 కదా. సో 112 7 ఇంటూ 3t ప్లస్ 1 7 ఇంటూ 3t ప్లస్ 1 ఇక్కడ మైనస్ ఉంది కదా. మైనస్ 16 ఇంటూ 2t మైనస్ 3 2t మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు నెక్స్ట్ ఇక్కడ 8కి 14కి ఎల్సిఎం చేద్దాం. 8 14 2 4s 2 7s 2 2s 2 ఇంటూ 7 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 2s 4 4 2s 8 8 7s 56. సో మనకి ఇక్కడ ఎల్సిఎం ఎంత వచ్చింది? 56 వచ్చింది. 8కి 14కి ఎల్సిఎం చేస్తే 56 వచ్చింది కదా. ఇప్పుడు 8 టేబుల్లో 56 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది? 8 7s కదా. సో ఆ 7ను t ప్లస్ 3తో మల్టిప్లై చేయాలి. సో 7 ఇంటూ t ప్లస్ 3 ప్లస్ ఉంది కదా. సో ప్లస్ నెక్స్ట్ 14 టేబుల్లో 56 ఎన్ని టైమ్స్ పోతుంది? 14 4s కదా. సో ఆ 4ను 3t మైనస్ 1తో మల్టిప్లై చేయాలి. 4 ఇంటూ 3t మైనస్ 1. నెక్స్ట్ ఈ 7ను బ్రాకెట్స్లో ఉన్న 3t ప్లస్ 1తో మల్టిప్లై చేద్దాం. 7 ఇంటూ 3t ఎంత అవుతుంది? 21t అవుతుంది కదా. సో 21t ప్లస్ ఉంది కదా. ప్లస్ 7 1s 7. నెక్స్ట్ మైనస్ 16ను బ్రాకెట్లో ఉన్న 2t మైనస్ 3తో మల్టిప్లై చేద్దాం. 16 ఇంటూ 2t ఏమవుతుంది? 32t కదా. 32t ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది కదా. సో ప్లస్ నెక్స్ట్ 13 6 ఎంత అవుతుంది? 48 అవుతుంది. బై 112 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ కూడా 7ను t ప్లస్ 3తో మల్టిప్లై చేద్దాం. 7 ఇంటూ t 7t ప్లస్ 7 3s 21 ప్లస్ 4 ఇంటూ 3t 12t ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 1s 4 బై 56. నెక్స్ట్ ఇక్కడ 21t ప్లస్ 21t మైనస్ 32t ఉంది కదా. సో ఈ రెండింటిని ఫస్ట్ సబ్ట్రాక్ట్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది, ఇక్కడ మైనస్ సైన్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తాం కదా. సో 32t నుండి 21tని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 11t వస్తుంది. ఇక్కడ బిగ్ నెంబర్కి మైనస్ సైన్ ఉంది కదా. సో మైనస్ సైన్ రాసుకుంటాం. నెక్స్ట్ ప్లస్ 7 ప్లస్ 48 ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 55 వస్తుంది. 55 బై 112 ఈజ్ ఈక్వల్స్ టు నెక్స్ట్ ఇక్కడ కూడా 70 ప్లస్ 70 ప్లస్ 12t ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 19t వస్తుంది. నెక్స్ట్ ప్లస్
+21 -4 ఉంది కదా, ఈ +21 నుండి -4ని 21 నుండి -4ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 7 వస్తుంది కదా, బై 56. ఇక్కడ డినామినేటర్లో 2 స్మాల్ నెంబర్సే ఉంటే మనకు ఈజీగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. కానీ ఇక్కడ బిగ్ నెంబర్స్ ఉన్నాయి కదా, మనము ఇక్కడ ఈ డినామినేటర్లో ఉన్న ఈ 2 నెంబర్స్ని ఒకటే టేబుల్తో కనుక క్యాన్సిలేషన్ చేయగలిగితే మనం క్యాన్సిలేషన్ చేయొచ్చు. ఇక్కడ 8 టేబుల్లో మనకు పోతుంది చూడండి. 8 7s 56, 8 1s 8, 3 ఉంటుంది కదా 32, 8 4s 32, నెక్స్ట్ 7 1s 7 2s. ఇలా మనం క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ -11t + 55/2 ఈజ్ ఈక్వల్స్ టు 19t + 7/1. ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాము. 1 × -11t + 55 ఈజ్ ఈక్వల్స్ టు 2 × 19t + 7. సారీ, ఇక్కడ +21 -4 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 17 వస్తుంది కదా. నెక్స్ట్ ఇక్కడ కూడా 17, ఇక్కడ కూడా 17 వస్తుంది. నెక్స్ట్ 1తో ఏ నెంబర్ని మల్టిప్లై చేసినా సేమ్ నెంబర్ వస్తుంది కదా. సో -11t + 55 ఈజ్ ఈక్వల్స్ టు 2 19s 38 కదా, 2 19s 38 కదా, 38t + 2 17s 34. నెక్స్ట్ -11t రైట్ సైడ్లో ఉన్న +38tని లెఫ్ట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ అవుతుంది కదా. సో -38t ఈజ్ ఈక్వల్స్ టు +34 + 55ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ అవుతుంది కదా. సో -55. -2 సేమ్ సింబల్స్ ఉన్నాయి కదా. సో -× -+ అవుతుంది కదా. సో 11 + 38 ఎంత అవుతుంది? 49 అవుతుంది. 49t ఈజ్ ఈక్వల్స్ టు +34 - 55 అంటే 55 - 34 చేయాలి కదా సబ్ట్రాక్షన్. 54 - 34 చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 21 వస్తుంది. బిగ్ నెంబర్కి మైనస్ సైన్ ఉంది కదా, సో మైనస్ సైన్ రాసుకుంటాం. ఇక్కడ కూడా బిగ్ నెంబర్కి మైనస్ సైన్ ఉంది కదా, మైనస్ సైన్ రాసుకుంటాం. మైనస్ క్యాన్సిలేషన్ అయిపోతుంది. నెక్స్ట్ టీ వాల్యూ కనుక్కోవాలి కదా. సో టీ ఈజ్ ఈక్వల్స్ టు 21. 49 అన్నది టీతో మల్టిప్లై ఉంది కదా. సో రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్ అవుతుంది కదా. సో 49. ఇది ఇక్కడ క్యాన్సిలేషన్ పోతుంది చూడండి. 7 3s 7 7s. సో మనకు టీ వాల్యూ ఎంత వచ్చింది? 3/7. ఇదే ఆన్సర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఆల్.